హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏంటి ఈ పేరని చూస్తున్నారా? ఇదే నా యూట్యూబ్ ఛానల్ నేమ్, తెలుసుకోండి. అండ్ ఇదేంటి అంటే ఊబర్ బోట్. మనందరికీ ఊబర్ కార్లే తెలుసు, కానీ ఇక్కడ ఊబర్ బోట్ చాలా డిఫరెంట్గా ఉంది. నేనే చూసి సర్ప్రైజ్ అయ్యాను. అండ్ ఈ ఫొటోస్, ఈ వీడియోస్ అంటే ఏంటి అని చూస్తున్నారు. ఇవన్నీ మా వన్ డే మేము సైట్ సీయింగ్కి వెళ్ళాము. ఆ వన్ డే సైట్ సీయింగ్ జర్నీని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. బట్ ఈ 13 మినిట్స్ వీడియో 13 to 15 మినిట్స్ రావచ్చు. బట్ ఈ వీడియో రికార్డ్ చేయడానికి నాకు 8 అవర్స్, అంటే మా 8 అవర్స్ ఆ విజువల్స్ని మీకు 13 మినిట్స్లో ఎడిట్ చేసి, అంటే కొన్ని ఇంపార్టెంట్ విజువల్స్ మాత్రమే మీకు నేను చూపిస్తున్నాను. సో చూడండి, మీరు కూడా తెలుసుకోండి. ఇది ఒక 13 మినిట్స్ వీడియో కావచ్చు, కానీ దీని వెనకాల 8 అవర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంది. అండ్ వాయిస్ రికార్డ్ చేయడానికి నేను చాలా టైం స్పెండ్ చేశాను, ఎడిటింగ్ కోసం చాలా టైం స్పెండ్ చేశాను. సో రెస్పెక్ట్ మై హార్డ్ వర్క్. నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది ఏంటని చూస్తున్నారు, ఇది ఓఎస్టర్ అని చెప్పేసి ఈ ఊర్లో ఇక్కడ మనము ట్రావెల్ చేసినప్పుడు ఇప్పుడు మనకు ట్రావెల్ కార్డ్ లాగా అనమాట ఈ ఓఎస్టర్ అని చెప్పేసి. మన క్యాష్ బదులు ఈ కార్డు, ఇప్పుడు ఏటీఎం కార్డులు ఎలా ఉన్నాయో అలా అనమాట. ఆ ఓఎస్టర్ కార్డు గురించి మీకు డీటెయిల్డ్గా ఇదే వీడియోలోనే నేను తర్వాత చెప్తాను. చూడండి, చూస్తే మీకు కూడా ఆ ఓఎస్టర్ గారు గురించి అర్థమైపోతుంది. సో ఇది చూడండి, ఇది థేమ్స్ రివర్. ఈ ఇంగ్లాండ్లోని, అంటే యూకేలో సెకండ్ లార్జెస్ట్, ఇంగ్లాండ్లోనే ది లార్జెస్ట్ రివర్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 350 కిలోమీటర్స్ ఉంది ఈ రివర్. బట్ మేము 350 కిలోమీటర్స్ జర్నీ అయితే అది అసలు ఇంపాసిబుల్ వన్ డేలో. మేము వెళ్ళిన ఆ జర్నీ వచ్చి 30 కిలోమీటర్స్ అనమాట. ఈ 30 కిలోమీటర్స్ జర్నీని మేము వచ్చి ఒక వన్ డే పాస్ లాగా తీసుకున్నాం ఈ ఊబర్ బోట్లో. వన్ డే పాస్ లాగా అంటే వన్ డేలో మనం ఎంతసేపు ఎక్కడంటే అక్కడ దిగచ్చు, ఎక్కచ్చు. సో అది అన్లిమిటెడ్ అనమాట, అన్లిమిటెడ్ ట్రావెల్. అలా వన్ డే పాస్ తీసుకున్నాము. ఇలా ఊబర్ బోట్లో మాకు జర్నీ స్టార్ట్ అయింది. అసలు ఊబర్లో బోట్లు ఉన్నాయని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చినాకే ఈ బోట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏమంటే, బోట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నేను అనుకున్నాను ఊబర్ బోట్ అంటే మన ఊర్లో బోట్ లాగా ఉంటుందని, కానీ ఈ బోట్ చూసిన వెంటనే నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అంతేకాకుండా ఊబర్ బోట్ లోపల కూడా నాకు చాలా ఆ ఎక్స్పీరియన్స్ చాలా మెమరబుల్గా ఉండింది. అండ్ నాకు నిజంగా మర్చిపోలేని ఒక జర్నీ ఇది. మీరు సపోజ్ లండన్ విజిట్ చేస్తున్నారంటే ఈ థేమ్స్ రివర్ సైట్ సీయింగ్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. నాలాగే మీకు కూడా చాలా మెమరబుల్గా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్. చూడండి, ఊబర్ బోట్ లోపల అక్కడ చూసారా, అది ఫుడ్ కౌంటరు. అక్కడ స్నాక్స్లు ఉన్నాయి, చిప్స్లు ఉన్నాయి, టీ కాఫీలు కూడా ఉన్నాయి. నేనైతే ఒక కాఫీ తాగాను, బాగుండింది. అండ్ అక్కడ డబ్బులు పెట్టాలి కానీ మనకు చాలా దొరుకుతాయి. అసలు ఊబర్ బోట్ లోపల మనకు బాగా టైంపాస్ అవుతుంది. లోపల కూర్చున్నా బయట కూర్చున్నా కూడా డబ్బులు పెట్టాలే కానీ బిందాస్గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే. సో ఇది చూడండి, నేను ఊబర్ బోట్ లోపల నుండి, అంటే ఆ విండో నుండి నేను రికార్డ్ చేశాను కాబట్టి కొంచెం క్లారిటీ మిస్ అయింది. నేను ఆ తర్వాత మీరు వీడియోస్ అన్నీ కూడా బయట వచ్చి తీశాను. ఆ వీడియోస్ అన్ని క్లారిటీ బాగుంటుంది. అవి ఏం చూస్తున్నారా, ఇది కూడా వన్ ఆఫ్ ద ట్రావెల్ మీడియం అనమాట. అంటే మనం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఇలా రోప్ కార్ల మూలంగా కూడా ఇక్కడ వెళ్తుంటారు, వస్తుంటారు. బట్ నేను ఇంతవరకు ట్రావెల్ చేసింది లేదు. నాకు చూస్తుంటేనే భయం వేస్తుంది, నేనైతే అస్సలు వెళ్ళను. మీరు సపోజ్ లండన్ విజిట్ చేశారంటే ఇవన్నీ మీరు ట్రై చేయండి. మీకు కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. సో ఇదే ఊబర్ బోట్లో మెనూ చూస్తున్నారా, ఇందులో కాఫీ, టీలు, ఇంకా డ్రింక్స్ కానీ స్నాక్స్లు ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, అన్నీ దొరుకుతున్నాయి. అసలు ఊబర్ బోట్ లోపల అయితే బిందాసుకునింది. నాకైతే చాలా చాలా చూడండి ఊబర్ బోట్ ఎలా ఉంది, చాలా డిఫరెంట్. ఇక్కడ ఊబర్ బోట్ మాత్రమే కాదు, ఇంకా చాలా కంపెనీలు కూడా బోట్లు రన్ చేస్తున్నారు. ఇది కూడా వన్ ఆఫ్ ద ట్రావెల్ మీడియం. ఇప్పుడు నేను మాత్రం అంటే ఇది టూరిస్ట్ అట్రాక్షన్ మాత్రమే కాదు. సపోజ్ ఎవ్రీడే జాబ్కి వెళ్ళొస్తుంటారు, లేకపోతే చదువుతుంటారు కదా. సో వాళ్ళందరూ కూడా ఈ బోట్లు వాడుతున్నారు అనమాట. ఇప్పుడు మన బస్సులు, ట్రైన్లు ఎలా ట్రావెల్ చేస్తుంటామో, సో ఈ ఊబర్ బోట్లు ఉంటాయి. ఊబర్ బోట్ అనే కదా, ఇంకా చాలా బోట్లు ఉన్నాయి. సో ఈ బోట్ల మూలంగా వాళ్ళు వెళ్ళొస్తుంటారు అన్నమాట. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి దిగచ్చు, ఎక్కచ్చు. సో చుట్టుపక్కల బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. బిల్డింగ్స్ మాత్రమే కాదు, ఇంకా టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా వస్తున్నాయి చూడండి. బట్ నాకు ఆ టూరిస్ట్ అట్రాక్షన్స్ అంటే ఆ ప్లేస్లో ఉంటాయి కదా, వాటి గురించి నాకేం పెద్ద ఐడియా లేదు. బట్ ఇవన్నీ టూరిస్ట్ అట్రాక్షన్స్ అని మాత్రం నాకు తెలుసు. మీరు సపోజ్ లండన్ విజిట్ చేస్తున్నారంటే ఈ ప్లేసెస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడండి. ఇవన్నీ ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్ అనమాట. సో ఇవి చుట్టూ చూడండి, ఇప్పుడు బయట వచ్చి రికార్డ్ చేశాను, చాలా క్లారిటీ బాగుంది కదా. ఇవన్నీ కూడా బిల్డింగ్స్, చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి. మిడిల్లో ఆ రివర్ వచ్చి మేము ట్రావెల్ చేసింది ఎంతసేపు మేము ట్రావెల్ చేసామంటే 30 కిలోమీటర్స్ మేము ట్రావెల్ చేసింది. ఈ 30 కిలోమీటర్స్ వాళ్ళు వచ్చి 1.5 నుండి 2 అవర్సే, 1.5 to 2 అవర్స్ అనమాట ఆ 30 మినిట్స్ ట్రావెల్ అవ్వడానికి. బట్ మేము వచ్చి వన్ డే పాస్ తీసుకున్నాం కాబట్టి ఎక్కడైనా దిగొచ్చు, ఎక్కడైనా ఎక్కచ్చు, ఎంతసేపు అయినా ట్రావెల్ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటని చూస్తున్నారా, వన్ ఆఫ్ ద లండన్ అంటే మనందరికీ గుర్తుకొచ్చేది ఏంటి చూస్తున్నారా, లండన్ బ్రిడ్జ్. యాక్చువల్లీ ఇది లండన్ బ్రిడ్జ్ వచ్చి మనందరికీ తెలిసిపోయింది, కానీ దీని యాక్చువల్ నేమ్ వచ్చి టవర్ బ్రిడ్జ్. దీన్ని టవర్ బ్రిడ్జ్ అంటారు. చూడండి, పైన బస్సులు వెళ్తుంటాయి, దీనిపైన ట్రైన్ వెళ్తుందో లేదో నాకు తెలీదు. పైన బస్సులు వెళ్తున్నాయి, కిందేమో బోట్లు వెళ్తుంటాయి. చూసారా ఎంత పెద్ద బోట్లన్నీ వెళ్తున్నాయో. సో దీని పేరు టవర్ బ్రిడ్జ్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో టవర్ బ్రిడ్జ్ అంటే ఇప్పుడు మేము ఈ
30 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను కదా! ఈ 30 కిలోమీటర్స్ ట్రావెల్‌లో చాలా బ్రిడ్జ్‌లు అసల అడుగడుగున బ్రిడ్జ్‌లే అనమాట. ఒక బ్రిడ్జ్ తర్వాత ఇంకో బ్రిడ్జ్. ఆ బ్రిడ్జికి చాలా పేర్లున్నాయి. దాని వెనకాల హిస్టరీలున్నాయి. సో, మీరు లండన్ విజిట్ చేశారంటే లండన్ అనే గాదు. మనం ఏదైనా మూవీస్ చూసాం లండన్‌లో ఏ మూవీ రికార్డ్ చేసినా గూడా, ఏ మూవీ తీసినా గూడా ఈ టవర్ బ్రిడ్జ్ మాత్రం మిస్ అవ్వదు గదా! సో, మీరు కూడా మిస్ అవ్వకండి. లండన్‌కొచ్చినారంటే ఈ టవర్ బ్రిడ్జ్‌ని మర్చిపోకుండా విజిట్ చేయండి. చూస్తున్నారా బోట్ అయితే చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది. అండ్ చూడండి అవన్నీ బస్ స్టాప్‌లనమాట. ఆ బస్ స్టాప్ పేర్లన్నీ గూడా అక్కడ వస్తున్నాయి చూడండి. నా వల్ల వీలైనంత వరకు నేను రికార్డ్ చేస్తున్నాను. మిడిల్‌లో మీకు ఆ ఫ్లో చూపిస్తున్నాను జస్ట్. బోట్ చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది. ఆ సౌండ్ మీకు నేను లేటర్ పెడతాను. మీరు వినొచ్చు కూడా ఆ సౌండ్ గూడా. చూస్తున్నారా బ్రిడ్జ్‌లు చూడండి ఎన్ని వస్తున్నాయో. ఒకటి వెనకాల ఒకటి, ఒకటి వెనకాల చాలా బ్రిడ్జ్‌లు అసలు. రికార్డ్ చేయడానికి ఫోన్‌లో స్పేస్ ఉండాలి గానీ మనం రికార్డ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఆ బ్రిడ్జ్‌లన్నీ కూడా బ్రిడ్జ్‌ల పైన బస్సులు వెళ్ళడము, ట్రైన్‌లు వెళ్ళడం కూడా నేను చూశాను. మీరు కూడా చూడొచ్చు ఈ వీడియోలో. సో, నెక్స్ట్ ఇంకా టూరిస్ట్ ప్లేస్‌లన్నీ వస్తున్నాయి చూడండి. ఈ స్టాప్ పేరు వెస్ట్‌మిన్స్టర్ అని చెప్పేసి. సో, ఇక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంది. ఇదేంటంటే బిగ్ బెన్ దీని పేరు. యాక్చువల్లీ దూరం నుండి చూడడం వల్ల మీకు చిన్నది అనిపించచ్చు కానీ ఇది చాలా పెద్దది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఈ ఈ టూరిస్ట్ ప్లేస్ కూడా మీరు మిస్ అవ్వకండి. దాని పక్కనే ఇదేంటని చూస్తున్నారా? అది చూడండి పైన బస్సులు వెళ్తున్నాయి. ఆ బిగ్ బెన్ పక్కన ఉండే బిల్డింగ్ ఏమంటే యూకే పార్లమెంటు. ఇప్పుడు మన ఊర్లో ఇండియన్ పార్లమెంట్ ఉంది కదా! సో, అలాగే అది యూకే పార్లమెంట్ అనమాట. సో, ఇది చూడండి. ఇది ఏంటని చూస్తున్నారా? పెద్ద వీల్ అని ఉంది కదా! దీని పేరు వచ్చి లండన్ ఐ అనమాట. ఇవన్నీ టూరిస్ట్ అట్రాక్షన్‌లే. మీరు ఏది మిస్ అవ్వకండి. ఈ లండన్ ఐ గాని, లేకపోతే బిగ్ బెన్ గాని, యూకే పార్లమెంట్ బిల్డింగ్‌లు, ఈ టవర్ బ్రిడ్జు, ఈ బ్రిడ్జ్‌లన్నీ ఉన్నాయి కదా! ఇవి ఏది మిస్ అవ్వకండి. ఇవన్నీ కూడా టూరిస్ట్ ప్లేస్‌లే. చూడండి ఇక్కడ స్టాప్‌లన్నీ ఎలా డిస్‌ప్లే అవుతున్నాయో. ఇవన్నీ డిజిటల్ డిస్‌ప్లేలనమాట. సో, ఈ డిజిటల్ డిస్‌ప్లేలో ఏ స్టాప్‌లు అంటే నెక్స్ట్ ఏ బస్ వస్తది, ఆ బస్సు ఎంతసేపట్లో రాబోతుంది అని చెప్పేసి చూడండి ఎంత క్లారిటీ ఉంది కదా! సో, ఇదే యూకే పార్లమెంట్. పక్కన ఉండేది బిగ్ బెన్. ఇవేమి మిస్ అవ్వకండి. నేను కూడా యాక్చువల్లీ ఈ బిగ్ బెన్ నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను కానీ, ఈ యూకే పార్లమెంట్ చూడడం నేను ఇదే ఫస్ట్ టైము. నాకు కూడా ఇవన్నీ చూసేసరికి సర్ప్రైజింగ్ అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. సో, మీరు కూడా ఈ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేయండి. లండన్‌కొచ్చినారంటే డబ్బుల గురించి ఆలోచించకండి. ఒక్కసారి వస్తాము. ఒకసారే మనం చూస్తాం కాబట్టి కొంచెం కాస్ట్లీనే యాక్చువల్లీ చెప్పాలంటే లండన్ ఒక కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే లండన్‌లో. బట్ మిస్ అవ్వకండి. ఫుడ్ అన్నీ కూడా మన రూపీస్‌లో చూస్తే ఇక్కడ అన్నీ వాచిపోతది. బట్ అయినా కూడా మీరు మిస్ అవ్వకండి. ఒకసారే కాబట్టి ఒకసారే మనం పెట్టబోతాం. ఒకసారే వస్తాం. ఒకసారే చూస్తాం కాబట్టి పెట్టండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. హ్యాపీగా స్పెండ్ చేయండి. అండ్ ఇవన్నీ మెమరబుల్‌గా ఉంటది. సో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకండి. అండ్ ఇది చూడండి ఒకే ఒక కాఫీ మాత్రం నేను ఊబర్ బోట్‌లో కొన్నాను. దానిపైన ఏమేసింది చూడండి రీసైకిల్ మీ అని చెప్పేసి. వాళ్ళు ఇక్కడ ఏ ప్రోడక్ట్ అయినా ఉండని మనం ఏం కొనని దానిపైన ఈ ప్రోడక్ట్ రీసైకిల్ చేయొచ్చా? లేదా? అనేది దానిపైన క్లియర్‌గా వేస్తారు. అందుకోసమే నేను యాక్చువల్లీ ఆ కప్ ఎందుకు రికార్డ్ చేశానంటే ఆ విషయం మీకు చెప్దామని చెప్పేసి. అంతేగాని ఇంకేం లేదు. ఇంక పోగా చుట్టూ బిల్డింగ్‌లే ఉన్నాయి. చాలా బిల్డింగ్‌లన్నీ కూడా కొన్ని పాతవున్నాయి. కొన్ని కొత్తవి కూడా ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్లీ ఊబర్ బోట్ చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది. ఆ సౌండ్ మీకు వినపడకపోవచ్చు కానీ, నేను వీలైతే ఆ సౌండ్ కూడా యాడ్ చేస్తాను. చూడండి ఇవన్నీ ఆ బస్ స్టాప్‌లు అంటే అక్కడ కొంతమంది దిగుతారు. కొంతమంది ఎక్కుతుంటాయి. ఇవన్నీ బస్ స్టాపులు లాగానే. మీకు ఆ ఓఎస్ఆర్ కార్డ్ గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇక్కడే. అదేమంటే ఇప్పుడు మన ఊర్లో అంతా అంటే నేను ఇక్కడికొచ్చి ఇన్ని రోజుల్లో ఎక్కడ గానీ, ఎప్పుడు గానీ బస్‌లో గానీ, ట్రైన్‌లో గానీ, బోట్‌లో గానీ ఎక్కడ కూడా మేము ఇంతవరకు క్యాష్ పే చేసిందే లేదు. ఆ ఓఎస్ఆర్ కార్డ్ అని ఒకటి ఉంది గదా! చూడండి వీళ్ళు ప్రాక్టీస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అది కూడా నేను జస్ట్ రికార్డ్ చేశాను. సో, ఆ ఓఎస్ఆర్ కార్డ్ అని ఉంది గదా! ఆ కార్డ్ మనం కొనేసామంటే మనం బస్సులో ట్రావెల్ చేసినా అక్కడ ఒక మెషిన్ పెట్టేసుంటారు. ఒక జస్ట్ టచ్ ఇప్పుడు ఎక్కడైనా మాల్స్‌కెళ్ళినామంటే మనం డబ్బులు పే చేసుంటాం గదా! సో, వాళ్ళు డబ్బులు పే చేసినప్పుడు మనం ఏటీఎం కార్డ్‌ని అక్కడ పెడితే డబ్బులు డిడక్ట్ అయిపోతుంది చూడండి. అలాగే సేమ్ టు సేమ్ ఈ ఓఎస్ఆర్ కార్డ్ కూడా ఇదొచ్చి ట్రావెల్‌కి యూజ్ చేస్తుంటారనమాట. మనం బస్సులో ఎక్కినామంటే ఆ బస్సులో ఒక చిన్న మెషిన్ పెట్టేసుంటారు. ఆ మెషిన్ మనం ఇలా టచ్ చేసామనుకోండి, మన ఓఎస్ఆర్ కార్డ్ నుండి అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది. సో, మళ్ళీ మనం ఎక్కడ దిగేసి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇంకెక్కడైనా ఎక్కినామంటే మళ్ళీ అది పెట్టాలి. అది బస్ అయినా సరే, ట్రైన్ అయినా సరే, లేకపోతే బోట్ అయినా సరే, ఆ ఓఎస్ఆర్ కార్డ్ ఒకటి ఉంటే చాలు. మన చేతిలో అసలు క్యాష్ అవసరం లేదు. దట్ ఈస్ ఆ ఓఎస్ఆర్ కార్డ్ స్పెషల్. అసలు నేను ఇంతవరకు ఇక్కడ క్యాష్ వాడిందే లేదు. ఇక్కడ చాలా రేర్ మేము ఇక్కడ క్యాష్ వాడడము. ఎక్కడికి వెళ్ళినా కార్డే అనమాట. మన ఊర్లో కూడా ఇప్పుడు మనం ఏటీఎం కార్డులు వాడుతుంటాం కదా! ఎక్కడైనా షాపింగ్‌లో కూడా సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం షాపింగ్‌కి కార్డులు వాడుతుంటాము. ట్రావెల్‌కి ఈ ఓఎస్ఆర్ కార్డ్ అనేది వాడుతుంటాము. సో, క్యాష్ అనేది చాలా తక్కువగా ఇక్కడ తీయడం మనం చూస్తున్నారు. బ్రిడ్జ్ పైన బస్సులు వెళ్తున్నాయి చూడండి. ఇది చూడండి ఊబర్ బోట్. ఇది బయట కూర్చొని కూడా ఇలా సైట్ సీయింగ్ చూడొచ్చు. బట్ ఇక్కడ జనాలు లేరు. జనాలని లేరు కాబట్టి నేను రికార్డ్ చేశాను. చుట్టూ చూడండి ఎలా ఉంది. ఎంత
అంటే కూర్చోవడానికి ఎంత బాగుంది కదా, సీట్స్లు ఉన్నాయి. అండ్ పక్కనే అది చూడండి, జస్ట్ ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మనకు అది కూడా ప్రాబ్లం లేదు. అండ్ ఇది వేస్ట్ ఇవన్నీ కూడా సెపరేట్ పెట్టే చూడండి. ఇది గ్లాస్ వేయడానికి, పేపర్లు అంటే రీసైకిల్ చేసేది, రీసైకిల్ చేయనివి అవన్నీ కూడా. సో అది లోపల సీట్లు అన్నీ కూడా ఎలా ఉన్నాయని చెప్పి జస్ట్ నేను రికార్డ్ చేశాను. నా వల్ల ఎక్కువసేపు రికార్డ్ చేయడానికి కుదరలేదు లోపల, ఎందుకంటే జనాలు వస్తూ పోతున్నారు కాబట్టి నేను జస్ట్ ఫ్రాక్స్ ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ టైం దొరికినప్పుడు రికార్డ్ చేశాను. అండ్ ఇదే యూకే పార్లమెంటు అండ్ పక్కన బిగ్ బెన్ అండ్ బ్రిడ్జ్లు ఇవన్నీ చూస్తున్నాయి. ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను చెప్పిందే చూడండి. అండ్ ఇంకో విషయం ఏమంటే, ఇప్పుడు మేము ఊబర్ బోట్‌లో మేము ఎలా ట్రావెల్ చేసామో, అంటే ఒక వన్ డే పాస్ లాగా తీసుకొని ఎలా ట్రావెల్ చేసామో, అలాగే మీరు సపోజ్ లండన్ విజిట్ చేశారనుకోండి, మీరు బస్సుల్లో కూడా ఇలా వన్ డే పాస్ లాగా ఉంటదనమాట. సో ఆ వన్ డే పాస్ లాగా తీసుకున్నారంటే మీరు ఎక్కడైనా దిగొచ్చు, ఎక్కడైనా ఎక్కచ్చు. సో మీరు సపోజ్ వన్ డే ఫుల్‌గా ట్రావెల్ చేస్తున్నారంటే మీకు ఆ బస్ పాస్ అనేది, ఆ టికెట్ అనేది మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. సో అలా మీరు వన్ డే పాస్ లాగా తీసుకొని ట్రావెల్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు అమౌంట్ చాలా సేవ్ అవుతుంది. అండ్ ఇది చూసారా, ఈవినింగ్ వర్షం. సో విన్నారా ఊబర్ బోట్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. అండ్ వర్షం వేరే పట్టుకునింది. అది కాకుండా మేము దిగాల్సిన ప్లేస్ కూడా, అంటే దిగాల్సిన కాదు, ఊబర్ బోట్ లాస్ట్ స్టాప్కి వచ్చేసింది. సో ఆ లాస్ట్ స్టాప్ పేరేమంటే గ్రీన్విచ్ అని చెప్పేసి. గ్రీన్విచ్ కూడా చాలా ఫేమస్ ఏరియానే, అక్కడ కూడా చాలా షాపింగ్ సెంటర్స్ అండ్ రెస్టారెంట్స్ అనేవి కూడా ఉన్నాయి. సో మేమేం చేసాం, వర్షం నిలిచే వరకు అక్కడ వెయిట్ చేసాం ఆ స్టాప్లో. ఆ తర్వాత మేము వెళ్ళాల్సిన బోట్ కొంచెం లేట్ అవుతుందని చెప్పేసరికి మేము అలా జస్ట్ అలా వాక్కి వెళ్ళాము. ఏముందో చూద్దాము అక్కడ షాప్స్, ఏమైనా రెస్టారెంట్స్ ఏమున్నాయని చెప్పేసి అలా వెళ్ళాము. సో చాలా ఉన్నాయి రెస్టారెంట్స్ అయితే. మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ జస్ట్ నేను సీ ఫుడ్ తప్ప ఇంకేం పెద్దగా ఎక్కువ తీసుకోను. సో అందుకని జస్ట్ ఒక సీ ఫుడ్ ఆర్డర్ చేసాము. చూసారు ఇందులో ఇది టోటల్ ఇందులో మిక్స్డ్ అనమాట, సీ ఫుడ్ మిక్స్డ్ అది. సో దాని కాస్ట్ కూడా ఎక్కువే, £20 అనుకుంటా, అంటే మనూరు ప్రైస్కి ఒక 2000 చిల్లర. చెప్పాను కదా, లండన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే. సో మళ్ళీ మేము రిటర్న్ అక్కడ నుండి బోట్ ఎక్కాము, మళ్ళీ మేము రిటర్న్ రావడానికి. బట్ ఇప్పుడు మేము బోట్ ఎక్కినప్పుడు 8-8:30 అవుతుంది. అయినా చూడండి ఎంత వెలుతురు ఉంది. సమ్మర్లో ఇది స్పెషల్, 9 వరకు వెలుతురు ఉంటుంది అనమాట. సో చూసారు కదా మా వన్ డే జర్నీని. సో మీరు ఎంజాయ్ చేస్తుంటారనుకుంటా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాము. అండ్ నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? Ta-ta.